నా నా అన్వేష్ సారీ చెప్పాలి, సారీ చెప్పక్కర్లేదు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. అన్వేష్ కూడా ఈ కామెంట్ చూస్తాడు, నేను ప్రామిస్ చేస్తున్నా. ఖచ్చితంగా చూస్తాడు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అతని గురించి, అతని మాటల గురించి అనేది అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి. అతను శివాజీ మాట్లాడిన మాటలు గరికపాటి అప్పట్లో పాత వీడియో ఒకటి మాట్లాడాడు. ఆయన సంబంధించిన వీడియో గురించి మాట్లాడుతూ, అంతగా మీకు అమ్మాయిలు బట్టలు వేసుకున్నప్పుడు తేడా అనిపిస్తే మీది మీరు కట్ చేసుకోండి అంటూ కొంత హార్ష్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు అతను. అమ్మాయిలు ఏ బట్టలు వేసుకోవాలన్నారో చెప్పడానికి సినిమాల్లో హీరోయిన్లు ఎంత పొట్టి బట్టలు వేసుకున్న మాట్లాడి మీరు ఎందుకు చేస్తారు, ఇలాంటి వాళ్ళ వల్లే సీతాదేవిని అండ్ ద్రౌపదిని అత్యాచారం చేశారంటూ అతను కాస్త శృతి మించి మాట్లాడుకున్నటువంటి అసభ్యకరమైన జబ్బుసాగినటువంటి మాటల్ని హిందూ దేవి దేవతల మీద తీసుకొచ్చాడు. ఇది హిందువులే కారణము అన్నట్టుగా భారతీయ సాంప్రదాయాల మీద విసుగెత్తి విదేశాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ అంటూ అతను మాట్లాడాడు. మహిళా మూత్రుల్ని పుచ్చకాయలతో పోల్చి కీరా దోసకాయని పట్టుకొచ్చి అబ్బాయిలకు సంబంధించిన లింగం అన్నట్టు దాన్ని చూపించాడు. ఆయన క్రైస్తవ స్త్రీలను కూడా పొగుడుతూ హిందూ ముస్లిం స్త్రీల యొక్క కట్టుబొట్టు గురించి చాలా నీచంగా మాట్లాడుతూ క్రిస్టియన్స్ ఆడవాళ్ళకి సంబంధించి ఏదో ప్రైజ్ చేస్తూ అట్లా మాట్లాడాడు అతను. సో భారతీయ సనాతన ధర్మ సంస్కృతిని, మన గ్రంథాల్లో చెప్పినటువంటి మాటల్ని ఇవన్నీ కూడా అతను అవహేళన చేస్తూ మాట్లాడు. దాంతో ఒకసారిగా 31 లక్షల మంది ఉన్నటువంటి సబ్స్క్రైబ్ కౌంట్ 24 లక్షలు పడిపోయింది. సో అన్వేష్ గరికపాటి మీద ఆలయాల్లో చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలామంది కోపడుతున్నారు. అతను మాట్లాడిన తీరుకి హిందూ దేవతలు, భారతీయ వస్త్రధారణ మీద అతను మాట్లాడినటువంటి మాటలు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అతని మీద కంప్లైంట్ చేశారు. అతను అరెస్ట్ చేసి వెంటనే ఇండియాకి తీసుకొచ్చి హిందువులందరికీ క్షమాపణ చెప్పేలా చేయాలని డిమాండ్ చేశారు. అది ఒకటే కాకుండా అన్వేష్ తీరు మీద హిందూ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద ఇప్పటికే కంప్లైంట్స్ కూడా నమోదు. తన దగ్గరికి వచ్చినటువంటి డబ్బులు కావాలని అడిగినటువంటి 14 ఏళ్ల అమ్మాయిని అనుభవించానని అతను ఒప్పుకున్నాడు. అతని మీద కూడా పోక్సో కేసు నమోదు చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ కూడా అతనికి సంబంధించి ఇండియాలో బ్యాన్ చేయబోతున్నారు అంటున్నారు. ఇదే కనుక జరిగితే అన్వేష్కి యూట్యూబ్ కూడా బ్యాన్ అవ్వచ్చు. సో అతని లైఫ్ని లోకల్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన వీడియోల కంటే కాంట్రవర్సీలు బూతులతో ఇతను ఫేమస్ అయ్యాడు అనేది 100% కరెక్ట్. సో దీంట్లోంచి ఏది తప్పు ఏది కరెక్టు అనేది ఆలోచించకుండా వ్యూవర్షిప్ ఏది మాట్లాడితే వస్తుందో అనే దాని మీద అతను మాట్లాడుతూ ఉంటాడు. టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఉంటుంది అతని మాటల్లో. బూతులు ఎక్కువ మాట్లాడడం, అతను చూసే వాళ్ళందరూ కూడా యంగ్ పీపుల్ అవడంతో వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే బూతులు ఎక్కువ మాట్లాడాలి. తాను ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూపించుకుని వాళ్ళని నేను అక్కడ ఎంజాయ్ చేస్తానని చూపించడం వల్ల ఈడు ఏమి ఎంజాయ్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఏ అమ్మాయిని ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టు చూసేవాళ్ళు ఉంటారు తప్ప చాలామంది, నేనైనా అందరూ కాదు కానీ ఒక 60% ఏ ప్లేస్కి వెళ్ళాడు, ఏం చూపిస్తున్నాడు అనే దాని మీద చూసేవాళ్ళు తక్కువ అయిపోయారు ఫస్ట్ నుంచి కూడా అతనికి. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని చాలామందిని కూడా పట్టుకున్నాడు. కొన్ని విషయాలు అప్రిషియేట్ చేసే ఉన్నాయి అతను. బట్ ఇట్లాగా లేనిపోని కాంట్రవర్సీలో అతను ఇరుక్కున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇండియాకి వస్తాడని, వచ్చిన తర్వాత అతను అరెస్ట్ చేసి తీరతామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీకేమనిపించింది ఈ మొత్తం వ్యవహారం అనేది ఒకసారి కింద మీరు కామెంట్ చేయండి.